ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, ఏ విధమైన హెచ్చరికలు మనకు చేస్తూ ఉన్నారు మనం గమనిద్దాం. వింటున్న సహోదరుడా, వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా. నిజంగానే ఈ మాట మనకు సరిపోయేటట్టుంది కదా. ఎందుకంటే చాలాసార్లు మనం హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేము, చెవులు కూడా ప్రభుకి ఇవ్వలేము. ఎందుకంటే వాక్యం వస్తూ ఉంటుంది, మనం వినలేకపోతాం, విన్నా అనుసరించలేకపోతాం. ఇక మన హృదయం సంగతి అయితే సరే హృదయంలో ఆ వాక్యాన్ని వెళ్ళనివ్వం, వాక్య ఫలింపు రానివ్వం. ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటే మరి మనతో దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. ఈరోజు ఆయన హెచ్చరిస్తేనే మన బతుకులో మార్పు వచ్చింది, అంతే కదా. కాబట్టి ఈరోజు ఒకసారి నీవు పరిశీలన చేసుకో. నీవు నిజంగా దేవుని వాక్యం వినే వ్యక్తివేనా? నీవు దేవుని వాక్యానికి లోబడే వ్యక్తివేనా? నీ చెవులు దేవుని వాక్యాన్ని కాక వేరే ఏదైనా వింటున్నాయేమో ఒకసారి ఆలోచించు. నీ హృదయం దేవుని వాక్యం చేతే నింపుకుంటున్నావా, లేదా ఇతరత్ర చెత్త చెదారం అంతా కూడా నీ హృదయంలో ఉందేమో? ఇదంతా ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇటువంటివి ఏమైనా నీ జీవితంలో జరుగుతుంటే, వాక్యానికి లోబడని వ్యక్తివే నీవైతే, వాక్యాన్ని వినని వ్యక్తివే అయితే, వాక్యానుసారంగా జీవించని వ్యక్తివే అయితే ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు, స్వపరిశీలన చేసుకో. ఒకవేళ కనుక దేవుని వాక్యానికి లోబడే వ్యక్తివి అయితే మాత్రం ప్రభు నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన దక్షిణ హస్తం నీకు ఎప్పుడూ తోడుగా ఉంచుతాడు. ఒకవేళ ఎంత చెప్పినా నీ హృదయం ఇంకా నీ చెవులు కూడా ప్రభుకి దూరంగా ఉన్నాయేమో, ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటే మాత్రం మరి వాక్యంలో చెప్పినట్లుగా ఉగ్రత తప్పకుండా నీ మీదకి వస్తుంది. మరి దేవుని మాట వినే వ్యక్తి, ఇంకా ఆయన మాటను తన హృదయంలో భద్రపరుచుకునే వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మకు లోబడే వ్యక్తి అయి ఉంటాడు. లోకంలో ఉన్న పరిశుద్ధాత్మను అతడు ఎప్పుడు దుఃఖపెట్టడు, అంతే కదా. మరి తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మరి తనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఉంటాడు. కానీ దేవుని వాక్యము వినకుండా, లోపడకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ మాటికి ఆయన వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు మాత్రం పరిశుద్ధాత్మను ఎదిరించిన వారే అవుతారు. ఆయన చాలా దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మని దూషించిన వారికి లేదా ఎదిరించిన వారికి పాపక్షమాపణ అస్సలు ఉండదు. పరలోకం వంటి మరి అటువంటి బహుమతి ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు. ప్రభుతో యుగయుగాలు సంతోషంగా ఉండే భాగ్యాన్ని కోల్పోతారు. ప్రభువుకి ఇష్టంగా ఉంటేనే ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టడు. మరి నీ చెవి ఇంకా నీ హృదయం దేవుని మహింపరిచే వ్యక్తిగా, దేవుని మాటకు లోపరిచే వ్యక్తిగా నీ ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.